హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ సోర్స్ కంపెనీ నుండి నాన్ వాయిస్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2 to 3.5 lakh per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. March 10th నుండి 14th March వరకు వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ కనుక చూసుకున్న టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 10th March to 14th March 11 AM మార్నింగ్ 11 to 3 PM వరకు మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట. ఫస్ట్ సోర్స్ ఇక్కడ వీళ్ళు అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, ఎనీ డౌట్స్ ఉన్నా సరే. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 50 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. 2165 మెంబర్స్ అయితే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే మీరు విల్లింగ్ అనుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్. We have an exciting opportunity for both freshers and experienced candidates with good communication skills for non-voice process అనమాట. సో ఎవరికైతే నాన్ వాయిస్ ప్రాసెస్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, సో అటువంటి వాళ్ళను వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. వాకింగ్ టైం వచ్చేసి 11 to 2 PM, డైరెక్ట్ వాకింగ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అనమాట. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి F2F, హెచ్ఆర్ రౌండ్, రైటెక్స్ అసెస్మెంట్, లైవ్ చాట్, ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్ అనమాట. సో ఇవి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫిషియన్స్ ఇన్ రిటర్న్ అండ్ రీడింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కీబోర్డింగ్ స్కిల్స్, బేసిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అవుట్లుక్, వర్డ్, ఎక్సెల్. సో వీటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రేడ్ అనమాట, ఆర్ లేకపోతే మీరు ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్, బీఈ బీటెక్ ఎక్సెప్ట్ బీఈ బీటెక్, మిగతా వాళ్ళు ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 5 years అనమాట. కీ స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ విత్ చాట్, అప్సెల్, క్రాస్ సెల్, ఇంటర్నేషనల్. సో ఎవరికైతే మీకు వచ్చేసి చాటింగ్ అలాగే అప్సెల్, క్రాస్ సెల్లో మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్ సర్వీస్లో షుడ్ బి విల్లింగ్ టు వర్క్ విత్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ గ్రోత్ అండ్ అలాగే డిసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ డైరెక్ట్లీ వాకింగ్ టు ఫస్ట్ సోర్స్ ఆఫీస్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైతే ఇంట్రెస్ట్ అటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఫస్ట్ సోర్స్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఫర్ డైరెక్ట్ కనెక్ట్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్. ఇక్కడ వీళ్ళు మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క మెయిల్కి లేకపోతే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు ఇంట్రెస్ట్ అనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ని ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి మీ రెజ్యూమ్ని వీళ్ళకు సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ క్యారీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ గవర్నమెంట్ ఫోటో ఐడి ప్రూఫ్ అనమాట. సో మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ని అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ సీనియర్ హెచ్ఆర్ని రైట్ ఆన్ ది టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్. సో ఇక్కడ నవాజ్ ఖాన్ సీనియర్ హెచ్ఆర్ అని ఈ యొక్క నేమ్ని మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో నేమ్ అనేది మీరు మెన్షన్ అయితే చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్, బిఎస్ఆర్ టెక్ పార్క్, నియర్ విప్రో సర్కిల్, నానక్రమ్ గూడ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఈ యొక్క ఇది వచ్చేసి వెన్యూ డీటెయిల్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఎక్సెప్ట్ బీఈ బీటెక్ వాళ్ళు
కాకుండా మిగతా వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అప్లై అంటే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఐఎమ్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసి మీకు క్లిక్ చేస్తే చాలు డైరెక్ట్గా వాళ్ళకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళే మిమ్మల్ని మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.